నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నానమ్మా. సార్ సార్ ఇప్పుడు మనం కొన్ని డేస్ బ్యాక్ చూసాము, అఘోరి ఇష్యూ ఎంత వైరల్ అయింది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళడం కానీ ఇట్లా చాలా ఇష్యూస్ అనేవి అఘోరి గురించి విన్నాము. కానీ రీసెంట్గా ఏంటి అంటే అఘోరిని అరెస్ట్ చేయడం కానీ ఇప్పుడు ప్రెసెంట్ చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది జైలుకి. సో దీని గురించి ఏం మాట్లాడతారు సార్? అంటే ఇలాంటి అఘోరికి అసలు ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే ఈ విషయము నేను కూడా వీడియోలు చూడడం జరిగింది. ఈ అఘోరిని అరెస్ట్ చేసిన కారణం మాత్రం అమాయకమైన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో పూజలు చేస్తా అని ఏదో అలాంటివి పూజలు ఏవో మాయమాటలు చెప్పి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని, అంటే అసలు సమాజానికి ఏం సమాధానము ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే మరి అర్థం కావట్లేదు. మరి ఒకప్పుడు వీడియో ఈయనదే నేను చూశాను, ఈ అఘోరిదే. సనాతన ధర్మం కోసం నేను వస్తున్నా, నేను యుద్ధం చేస్తా, అది ఇది అని ఏదో చెప్పినాడు. సరే, సనాతన ధర్మం కోసం రండి, కానీ ఈ పనులేంది అసలు? సనాతన ధర్మం చెప్పడం ఏంది, ఈ పనులు చేయడం ఏంది? అది ఎంతవరకు కరెక్టు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని రకాలుగా సనాతన ధర్మం గురించి ఎన్ని రకాలుగా విమర్శలు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఏలెత్తి చూపించడాలు, అంటే ఇలాంటివి జరుగుతున్నాయి ఇతర మతస్థుల దగ్గర. మరి అలాంటి వారికి నువ్వు ఏదో చేస్తా అన్నవాడివి, ఇలాంటి వీడియోలు నువ్వు ఏ విధంగా వాళ్ళకి ఏం జవాబు ఇచ్చినట్టు? నువ్వు ఏం సనాతన ధర్మం గురించి నువ్వు ఏం నిలబడ్డట్టు? నేను చెప్పేది ఒకటే, సనాతన ధర్మాన్ని ఆ పేరుని వాడకండి దయచేసి. అది చాలా గొప్పది, అది మన హిందూ సంస్కృతి. అది కొన్ని ఏళ్ళు దానికి అసలు మనం ఇప్పుడు అంటే మిగతా వారికి ఒక డేట్ ఉంది, ఇన్ని సంవత్సరాల నుండి అని వాళ్ళని మనం చెప్పగలుగుతాం. కానీ సనాతన ధర్మానికి అసలు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది, ఎంత ప్రాచీనమైనది అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరికీ క్లారిటీ లేదు. అంత గొప్ప సంస్కృతి, అంత గొప్ప సనాతన ధర్మం గురించి మీ పిచ్చి పిచ్చి పనులు చేసి ఈ సనాతన ధర్మం యొక్క విలువను తగ్గించకండి దయచేసి. నేను చెప్పదలుచుకుంది మాత్రం అది. సో మీరు అన్నట్టు కూడా ఎక్కడ పడితే అక్కడనే సనాతన ధర్మాన్ని వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం వాడుకుంటున్నారు. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి ప్రభుత్వం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.